నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడర్లతో మీటింగ్ పెట్టుకున్నాడు. 175 మందితో పిలిచి అక్కడ శుభ్రంగా వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ని కూడా ఫేస్ చేశారు, అందరం చూసాం. కానీ విచిత్రం ఏంటంటే యూజువల్గా కూటమి నేతలు ఎదురు తిరగాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక క్లుప్తమైన బోర్ కొట్టే స్పీచ్కి కూటమి నేతలు ఎదురు తిరగాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈసారి వైసీపీ క్యాడరే ఎదురు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. రేయండి ఇక్కడ స్లైడ్. ఆ వెన్నుపోటుకు 2 ఏళ్ళు పుస్తకం చూసిన తర్వాత జనాలు నీకు వెన్నుపోటు పొడిచారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కావాలని ఓట్లేస్తే అది వెన్నుపోటు ఎలా అవుతుంది అని చెప్పి వాళ్ళ సొంత క్యాడరే డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా ఉన్నాడండి లాజిక్. ఈరోజు ఏం లేదు, నేను కల్తీ మద్యం సరఫరా చేశాను, మద్యపాన నిషేధం చేస్తాను, తర్వాత హిందువులందరిపైన శుభ్రంగా పడి మేసేసాం అందరం. తిరుపతి కల్తీ లడ్డు అవనండి, ప్రతి ఒక్క విషయంలో, అది కూడా చిన్న విషయం కాదండి, 254 కోట్ల కుంభకోణం. కల్తీ మద్యం అయితే ముడుపుల యుద్ధంలోనే 3000 కోట్లు దాటిపోయింది అంటున్నారు. ప్లస్ రాజ్ కేసు రెడ్డి 2000 కోట్లు. ఇది ఒక ప్యాకేజ్ డీల్స్ మొత్తం. సో మేము ఇంత మేస్తే మీరు మాకు ఓట్లేరా? జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలంటే ఒక రకమైన చిన్నచూపు. వీళ్ళకి ఏది చెప్పినా పర్లేదు, ఏది మాట్లాడినా పర్లేదు. అమరావతి రాజధాని అని చెప్పి వెళ్ళి అబద్ధాలు చెప్పినా, మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 రాజధానులన్నీ పిచ్చివాగుడు వాగినా కూడా వీళ్ళు నాకు ఎందుకు ఓట్లేదు, అసలు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అన్న ఫీలింగ్ అండి. సో జనాలందరూ ఏమనుకున్నారు, చీచి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, అర్జెంటుగా పదవి నుంచి దింపేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళు దేదీప్యమానంగా డెవలప్మెంట్ జోన్లో వెళ్ళిపోతున్నారు. సో కూటమిని ఒక నిమిషం పక్కన పెట్టండి. సో జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయ్యి ఎలక్షన్స్ అయిపోయిన ప్రతిసారి మొదటి సంవత్సరం నిరసన అని చెప్పాడు. ఈ సంవత్సరం కూడా 4 నుంచి 12వ తారీఖు దాకా జూన్ నెలలో మళ్ళీ నిరసన కార్యక్రమం. చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకం ఆవిష్కరించాడు. దాంతో వాళ్ళ సొంత క్యాడరే చీ అనుకున్నారంటే ఇతను చూసి. పేపర్లో వచ్చింది, వాళ్ళ నేను చెప్పడం కూడా కాదు, పేపర్లో వచ్చింది. ఇది కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో యునానిమస్ అన్న వర్డ్ ఉండకూడదు, ఉంటే నేను కన్నెర చేస్తా అన్నాడు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వాళ్ళందరికీ దీనిపైన కూడా గుస్సా వచ్చింది. ఏంటంటే మనకి అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉండగా ముందునే ఖర్చు పెట్టి వీళ్ళందరినీ గెలిపిస్తే తర్వాత సీట్లు ఇవ్వకపోతే 2024 ఎన్నికల్లో కూడా ఇలాగే చేశాడండి. ఆల్మోస్ట్ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళందరికీ మొండి చేయి చూపించిన జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళందరూ లోకల్ బాడీలో వైసీపీ జెండా ఎగరవేయాలి, మీరందరూ ఖర్చు పెట్టాలి, ఈరోజు మీరు వీళ్ళకి ఖర్చు పెడితే రేపు ఈ కార్యకర్తలు ఉండేందుకు మీకు ఎన్నికల్లో మీ అండ నుంచి నడుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్కి వాళ్ళు ఏకీభవించట్లేదు. ఇప్పుడు మేము అనవసరంగా ఖర్చు ఎందుకు పెట్టాలి. అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళకి కొంచెం బుర్ర వెలిగిందండి. ఏంటంటే ఎక్కడికక్కడ లిక్కర్ కుంభకోణం బయటకు ఎక్స్పోజ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతూ ఉంది రోజు రోజుకి. దానికి సరిపడా మన రాజారెడ్డి తాత చరిత్ర మొత్తం అందరికీ తెలిసిపోయింది. తెలియనాడంటూ లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కత్తులు, గొడ్డళ్ళు, కటారులు ఇలాంటివన్నీ మనకు ఉన్నాయని చెప్పి. సో ఈ మొత్తం తెలిసిన తర్వాత బుద్ధునాడు ఎవడు మాకు ఓటేయడని వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్థానికంలో సార్ విధానంలో మనకి ఓట్లు తీసేస్తారు, దగ్గరుండి గెలిపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే తను పిలిపించినా కూడా తన పిలుపుకి సొంత పార్టీ వాళ్ళు వాల్యూ ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాడు. ఎక్సెప్ట్ 1 or 2 నేతలు ఎవరో మరీ మొహం చాటేసి తిరగలేని వాళ్ళు తిరుగుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అసలు ఎక్కడా కూడా వైసీపీకి సపోర్ట్గా నుంచోవడం ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డికి రెండో కక్ష ఏంటంటేనండి, ఏపీ ప్రజలందరి మీద ఒక పెద్ద కక్ష ఏంటంటే, రాష్ట్రం విభజించబడిన తర్వాత నన్నే ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేదు, మొదటిసారి మొత్తం నాశనం చేసేవాడిని కదా. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అనవసరంగా అమరావతిలో ప్రతిపాదన పెట్టి అది నేను చేయలేదన్న బురద నన్ను ఎత్తి మీద ఇచ్చారు. సరే గెలిపించారు, రెండోసారి గెలిపించిన తర్వాత మా అమ్మని మా చెల్లిని నేను తరుపుకుంటే మీ ప్రాబ్లం ఏంటి, అయినా మా తాతకి ఒక మర్డర్ హిస్టరీ ఉంటే మీ అందరి ప్రాబ్లం ఏంటి, నా చరిత్ర మీ అందరికి ఎందుకు, రోజు రోజుకి పుంకాలు కింద తింటారా కూర్చొని మీరందరూ. ఇలా కాదు, లోకల్ బాడీలో పవర్ చూపిస్తాను, మా వాళ్ళు మేసిన డబ్బంతా రెడీగా ఉంది, అది ప్రజల మీద జల్లుతాను, లోకల్ బాడీలో వైసీపీ జెండా ఎగరవేయాలి అని చెప్పి రెచ్చిపోయాడు. ఆ రెచ్చిపోవడంతో సొంత పార్టీ వాళ్ళే పుచ్చిపోయి మా వల్ల కాదు ఈ పరిస్థితి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి స్థానికంగానూ బలం లేదు. పులివెందుల్లో అసలు లోకల్ బాడీ గెలుస్తాడా గెలవడం, ఇది పెద్ద విషయం. తను వెళ్ళి నుంచుని ఇలా ఖర్చు పెడతాడా, తను వెళ్ళి ఓట్లని లెక్కిస్తాడా, మరి అక్కడ తగ్గకుండా చూసుకుంటాడా,
తను ఆ పార్టీ కార్యకర్త కింద పనిచేస్తాడా, మిగతా వాళ్ళకి ఆదర్శంగా? అలాంటివి ఉండవు. జూన్ 4 నుంచి 12వ తారీఖు కూడా బహుశా ఒక్కరోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పారిపోతాడు తప్ప ఏ నిరసన దీక్ష, లేకపోతే ర్యాలీలు, లేకపోతే చేతులు పట్టుకుని ఒక మానవ చైన్ లాగా నుంచోవాలి, ఇలాంటి ఇట్లో జగన్మోహన్ రెడ్డి రాడు. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉంటాడు గేమ్లో. ఎప్పుడు నేను చెప్తాను, మీరు ఇన్ని తీరాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరినీ ఏ పార్టీలో వాళ్ళు తీసుకోరు, అంత విచ్చలవిడిగా వాడేశాడు. ఏదో నోటికి పని చెప్పారు, లేకపోతే చేతికి పని చెప్పారు, లేకపోతే ఆయుధాలకు పని చెప్పారు. మొత్తాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఏహ్యభావం కలిగించినట్టు వాళ్ళ ఎమ్మెల్యేస్ని ఒక సెపరేట్ ట్రూప్ లాగా తయారు చేశాడు. ఈరోజు 11 మంది ఉన్నారు, కానీ 175 మంది ఒక లార్జర్ ఫిగర్లో జనాలు వాళ్ళని చూసి మా వల్ల కాదు వీళ్ళు అనేవాళ్ళు. సో వీళ్ళు ఏ పార్టీలోనూ అమ్ముడుపోరు, ఏ పార్టీలో చెల్లరు. ఈ నాణ్యం ఎక్కడ చెల్లదు. ఇది చెల్లని 2000 రూపాయల నోట్లు వీళ్ళందరి దగ్గర ఉన్నాయి, ఈ మెంబర్స్ అందరూ ఇలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు పెట్టుకుని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గడ్డు కాలం మీద వచ్చింది. ఎన్నెన్ని పాపాలు చేస్తే ఈరోజు వస్తుందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, రాష్ట్రాన్ని దోచేసి రాష్ట్రాన్ని మీసేసిన తర్వాత లోకల్ బాడీలో కూడా మన జెండా ఎగరాలంటే సొంత క్యాడర్ అతనితో నుంచోకుండా ఇతను పులివెందుల్లో ఓడిపోతే కనుక వీళ్ళ సత్తా ఏంటో మొత్తం పుష్ అటాక్ అవుతుంది. నిజం, పులివెందుల్లో గెలవటం అసలు అసాధ్యం. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా గెలవు, అక్కడ రాసి పెట్టుకో. దీనికి కారణం నీ అవినీతి, నీ ధనదాహం, నీ విచ్చలవిడితనం, సొంత బాబాయ్ ఎవరు చంపారో కూడా తేల్చలేని నీ, రాసుకోండి ఏదో ఒక వర్డ్ ఇక్కడ అంటే బాగోదు ఇంకా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బేషరతుగా సిగ్గు లేకుండా ప్రజలు వెన్నుపోటు పొడిశారన్న మాటను యాక్సెప్ట్ చేయలేక, అంటే ఇంత మధ్య సరఫరా చేసినా మీరు నాకు ఓట్లు వేయలేదు, నేను ఇంత రాష్ట్రంలో దోచి తిన్నా కూడా మీరు నాకు ఓట్లు వేయలేదు. మీ అందరికీ నేను కనీసం గద్ద దిగే టైంలో ఉన్న ఒక్క పిల్ల కన్నా 15,000 ఇచ్చా కదా నవరత్నాల్లో, కనీసం దానికి ఓట్లు వేయలేదు. అన్ని అప్పులు పాలు చేసి ఆంధ్రప్రదేశ్ని మేసినా కూడా నాకు ఓటు వేయలేదు. ఈ కక్షతో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటాడు. ఈ వెన్నుపోటుకి 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చేటప్పటికి దుకాణం బంద్. ఆ పార్టీలో ఏ లీడర్ కూడా ఏ ప్రొటెస్ట్కి పాల్గొనే సిచ్యువేషన్ ఉండరు. ఇంకా చూస్తూ ఉండండి, పల్సన్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పుష్ అయింది. స్థానిక ఎన్నికల్లో అటాక్ అవుతుంది. 3వ సంవత్సరం ఇతను చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఇంకా టికెట్లు ఇస్తా అని చెప్పి ధనుంజయ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మళ్ళీ కావాలంటే మా బాలాజీ గోవిందప్ప, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నుంచుంటాడు ఇతను. ఇది వాస్తవం. సో వెనుపోటుకు 2 ఏళ్లలో ఎవరికి వెనుపోటు పొడిశారనేది ఫస్ట్ కమెంట్ రాయండి. రెండవది, అసలు జగన్మోహన్ రెడ్డికి తన సొంత క్యాడర్ నుంచి ఎంత ఎదురుబాటు రావటం అతను జీర్ణించుకోగలుగుతాడా? అసలు ఈ పార్టీ ఉంటుందా? దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ రాయండి. అండ్ పులివెందుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో అసలు వైసీపీ గెలుస్తుందా? ఇది కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.